ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కేంద్రంలో రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని మిషన్ భగీరథ పథకం వద్ద కార్మికుల వేతనాలు చెల్లించాలని మిషన్ భగీరథ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. మిషన్ భగీరథ పథకంలో చేస్తున్న కార్మికులకు 3 నెలలు వేతనాలు చెల్లించాలని హెడ్ వర్క్ వద్ద నీటి సరఫరా బంద్ చేసి మిషన్ భగీరథ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో 18 మండలాలకు త్రాగునీటి సరఫరా బంద్ అయింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 600 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో త్రాగునీటి కోసం స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర నాయకులు మధ్యల రవి మాట్లాడుతూ ఎల్ఎన్టీ కంపెనీలో 463 మంది కార్మికులు, ఎస్కే ఎలక్ట్రికల్ కంపెనీ 9 మందికి 13 నెలలు, మిషన్ భగీరథ కార్మికులకు 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ కార్మికులందరం కూడా మరి 2000 సంవత్సరంలో సిపిడబ్ల్యూ స్కీమ్ అని చెప్పేసి మరి అప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ మిషన్ భగీరథలో పనిచేస్తున్నాం. అంటే సిపిడబ్ల్యూ స్కీమ్ ఒకటి, 2018 నుంచి మిషన్ భగీరథలో పనిచేస్తున్నాం. కార్మికులు కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన నీళ్లు అందిస్తూ మరి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కార్మికులకు వచ్చే జీతాల కాడికి వచ్చేసరికి